లావణ్య కంగారును గమనించిన మోహన్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నో, డోంట్ వరీ, నిబ్బరంగా ఉండు అని అన్వయించాడు. వంట మనిషి లావణ్య కోసం ఆమెకిష్టమైన కూరలు తయారు చేసింది. ఇష్టమైన టిఫిన్ కూడా సిద్ధం చేసింది. లావణ్య కూడా వచ్చిన మోహన్ను ఎవరు అన్నట్లుగా చూసింది. వీరు మోహన్ గారు పోచమ్మా, ఎలా ఉన్నారు? మోహన్ని చూపిస్తూ అంది. సినిమా హీరోలాగా. కాదమ్మా, అంతకన్నా బాగున్నారు. కళ్ళెగరేసింది. నాకు నాకు కాబోయే శ్రీవారు. నా సెలక్షన్ బాగుందా అని అడుగుతున్న దానిలా చూసింది. పోచమ్మ కళ్ళు విశాలం చేసింది. చాలా బాగున్నారమ్మా. ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టున్నారు అంది నవ్వుతూ. ఆమెలో తల్లిని చూసింది లావణ్య. థ్యాంక్స్ పోచమ్మా అంది మరేమనలేక. మరో గంట గడిచాక పోచమ్మ తన పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోయింది. వెళ్లే ముందు సాయంత్రం మళ్ళీ వస్తానమ్మగారు అంటూ తాళం చెవులను లావణ్యకిచ్చింది. లావణ్య మోహన్లు ఫ్రెష్ అప్ అయ్యారు. ఎప్పుడో గాని పట్టించుకొని పూజగదిలోనికి వెళ్ళి దీపారాధన చేసింది లావణ్య. తృప్తిగా మనసుకు నిండుగా నిట్టూర్చాడు మోహన్. జీవితంలో మనిషికి ఆటుపోట్లు తప్పవు లావణ్య. మనిషి ఈ లోకంలో దేన్నైనా జయిస్తున్నా తనను తాను జయించలేకపోతున్నాడు. అలా జయించగలిగితే తానే ఒక దేవుడైపోతాడు. ఈ పరిస్థితుల్లో నీకు మానసిక బలం అవసరం. అది ఇవ్వగలిగేది దైవమే. నువ్వు అధైర్యపడకు. మనకు మన వారికి అంతా మంచి జరుగుతుంది. ఏ విషయంలోనైనా నీకు అండగా నేనున్నానని మర్చిపోమాక. మనకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు. అంతలోనే ఫోన్ రింగ్ అయింది. అది ల్యాండ్ లైన్. నెంబర్ను డిస్ప్లే చేసే డివైన్ ఉన్న ఫోన్ అది. చూసి కతుక్కుమంది ఆ నెంబర్ని చూసి. అది గమనించిన మోహన్ లావణ్యను సమీపించాడు. కళ్ళల్లో కోపాన్ని ఉద్రేకాన్ని చూపిస్తూ గుసగుసగా అంది మోహన్తో, డాడీ అని. ఒక్క క్షణం మౌనం వహించాడు. పర్లేదు మాట్లాడు అని సైగ చేసినట్లు అన్నాడు. గొంతు సవరించుకుంది. డాడీ, మా గురించి వెతకద్దు. మీ వాళ్ళను పంపి మమ్మల్ని చెయ్యొద్దు. మేమెక్కడుంది మీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా డాడీ. మళ్ళీ చెప్తున్నా, నేను మోహన్ గారిని గాఢంగా ప్రేమించాను. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. మమ్మల్ని విడదీయకండి. మమ్మీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోరు, ప్రేమించుకోరు. కనీసం మా ప్రేమనన్నా గుర్తించి అంగీకరించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఉంటా అన్నట్లు. దయచేసి తొందరపడి మీరు మమ్మల్ని ఏదో చేయాలనుకుని మాత్రం రాకండి. మమ్మీ ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయి ఉంది. మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆ ఎఫెక్ట్ మమ్మీ పైన చాలా తీవ్రంగా ఉంటుంది. సో దయచేసి రావద్దు. ముందు మీరు మీ ఆవేశం కోపం బాగా తగ్గించుకొని మా గురించి మమ్మీ గురించి ఆలోచించండి ప్లీజ్ అని క్షణమాగింది. ఆ మరో విషయం, మీరు రివాల్వర్ను గేట్ లోపల క్రోటన్ మొక్కల్లో పడేశాను. సారీ, అలా చేయడం తప్పే. కానీ అలా చెయ్యక తప్పని పరిస్థితిని మీరే కల్పించారు. వెరీ సారీ. తర్వాత డాడీ చెప్పేదానికి అవకాశం ఇవ్వకుండా రిసీవర్ను పెట్టేసింది. తరువాత ఆఫ్ బటన్ను వెంటనే ప్రెస్ చేసింది. మోహన్ నిట్టూర్చాడు. తన పేరెంట్స్ నుండి ఎలాంటి చేదు అనుభవాలు, మనసు నలిగిన సంఘటనలు చోటు చేసుకుని ఉన్నాయో మరి. వాటి నుండి బయటపడేందుకు, మరిచిపోయేందుకు తనలో ఇంత గాఢంగా సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటుంది అని అనుకున్నాడు. గుడ్. డాడీకి చెప్పాల్సింది బాగానే చెప్పావు. అనవసరంగా మనల్ని వెతికించే శ్రమను తప్పించావు. ఓకే, నౌ రిలాక్స్ అని భుజం తట్టాడు. ఇక నేను బయటికి వెళ్ళి నా కోసం డ్రెస్సులు కొనుక్కొస్తా. నీకు ఇష్టమైన చాక్లెట్ బార్సు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీము, ఫ్యామిలీ ప్యాక్, ఇంకా ఏమైనా తేనా అన్నాడు నవ్వుతూ. మళ్ళీ ఆమెను మూడ్ ఆఫ్ కాకుండా చేసే ప్రయత్నంగా. వద్దు డియర్, మీరే నాకు ఒక పెద్ద చాక్లెట్ బార్. మీ మనసే వెన్నీలా, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ డ్రెస్సులేవో కొనుక్కొని తొందరగా వచ్చేయండి. సరే వెళ్తున్నా, జాగ్రత్తగా లోపలుండి డోర్ లాక్ చేసుకో అని బయటకొచ్చి అన్నాడు. ఏదో ఆలోచనలో పడిన దానిలా ముఖం పెట్టింది లావణ్య. నేను మీతో వస్తా అంది. వద్దొద్దు, మీ మమ్మీ వస్తారు. వచ్చాక కాసేపైనా మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా. వస్తా అని కదలపోతుండగా అతన్ని మరోసారి హగ్ చేసుకుంది. త్వరగా వచ్చేయండి అంది. అతను లిఫ్ట్లో దిగి కిందికి వెళ్ళి కనుమరుగయ్యేదాకా బాల్కనీ నుండి చూస్తూ ఉండిపోయింది. తర్వాత లోనికి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకుంది. జరిగిందంతా ఓ కలలా, ఓ సినిమాలా అనిపించంగా దీర్ఘంగా నిట్టూర్చింది. తదుపరి ఏదో గుర్తుకు రాగా లేచి
తన బీరువాలో భద్రంగా దాచి ఉంచిన వీడియో కెమెరాను తీసి ఆన్ చేసి బెడ్రూమ్లో గోడ మీద ఫోకస్ చేసింది. రామాపురంలో షూట్ చేసిన మధురమైన దృశ్యాలను, ఈవెంట్స్ను ఎంతో తన్మయంగా తిలకించసాగింది. అక్కడ మనుషుల ఆప్యాయతలు, ఆదరణలు మరోసారి అనుభవమవుతున్నట్లుగా ఫీల్ కాసాగింది. ఆ ఫీలింగ్లో సమయం తెలియనే లేదు లావణ్యకు. బయట నుండి డోర్ తెరిచిన చప్పుడు విని ఉలిక్కిపడింది. అప్రయత్నంగా గోడ మీద వాచిని చూసింది. 12 కావస్తోంది. బెడ్ మీద నుంచి లేచింది. కెమెరా ఆఫ్ చేసింది. తన బెడ్రూమ్ తలుపు తీయకుండా వ్యూ హాల్లో గుండా చూసింది. మమ్మీయే. మమ్మీతో పాటు మరో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అతన్ని గుర్తుపట్టింది. తను ఇక్కడున్నప్పుడు 3-4 సార్లు వచ్చిన జ్ఞాపకం. గుంటనొక్క మొహంగాడు. వీడికి ఇక్కడ మమ్మీతో ఏం పని? వాడు వచ్చిన కాసేపటికే మెయిన్ డోర్ని లోపల నుంచి గడియ పెడుతున్నాడు. గుండె జల్లుమంది లావణ్యకు. వాడు గడియ పెట్టిన మమ్మీ గమనించలేదు. ఏదో ఫైల్ని వెతుకుతున్న మమ్మీ తన దగ్గర వస్తున్న అతన్ని గమనించింది. వాడిని కుళ్ళిన జంతువులా చూస్తూ స్టే దేర్ యు వైల్డ్ బీస్ట్ అని కటువుగా అంది. అంతే. ఇక ఆగలేక గబాలను రూమ్ తెరుచుకొని రాబోయిన లావణ్య మనసులో ఓ ఐడియా క్లిక్ మనగానే డోర్ తెరిచే పని చేయలేదు. గ్లాస్ విండో దగ్గర నిలబడి స్లైడింగ్ గ్లాస్ను కొద్దిగా జరిపింది. రూమ్ లోపల ఉన్న విండో కర్టెన్ను ఆ మేరకు జరిపింది. ఆ విజిబుల్ స్పాట్లో వీడియో కెమెరాను ఉంచింది. అది బయటకు కనపడకుండా ఉండే విధంగా లెన్స్ భాగం మినహా మిగిలిన భాగమంతా బెడ్ మీద ఉన్న చిన్న టవల్ తీసి కప్పింది. ఓ శారీ వ్యూలో చూసుకుంది. దృశ్యం బాగా కనపడుతుంది ఉంది. సంతృప్తిగా తలాడించి రికార్డింగ్ ఆన్ చేసింది. చక్కగా ఆడియో, వీడియో రికార్డ్ అవుతున్నాయి. ఆ ఫ్లయింగ్ విండో నుండి నిలబడకుండా మరోవైపుకు వెళ్ళి కర్టెన్ చాటును నిలబడింది. కంటికి అడ్డుపడుతున్న కర్టెన్ను చూడగలిగే మేర జరిపి పట్టుకొని హాల్లోకి చూడసాగింది. దేనిలో దేకో రాగ్లీ, ఈ దినంతో కరెక్ట్గా 1 సాల్ అవుతుంది. ఈ బేగం పైలాకానికి పోయి నీవు మీ ఆయనకి ఎన్నిసార్లు నుండి దూరంగా ఉంటున్నావో నీకే తెలవాలి. గదేంతో దేవుడు అస్టంటోళ్ళకే బ్యాడ్ లక్ 50-50గా ఇచ్చిండు. మీ ఆయన నువ్వు వేరువేరుగా దూరంగా సంసార సుఖం లేకుండా కట్టలెక్క బతుకుతున్నారు. అది బ్యాడ్ లక్కే. గదేందో నీ ప్రాక్టీస్ జోరుగా ఊరుకుతున్నావు. గది లక్కే. మంత్లీ 2-3 లక్షల దాకా వస్తుండే కానీ ఏం ప్రయోజనం? డబ్బెవరికి ఇయ్యవు. పోనీ నీవైనా మజా చేస్తున్నావా? మరెందుకు ఆ సొమ్ము? హనీ బేబీ లెక్క కూడా పెడుతున్నావు. ఉన్న ఒక్క బేబీగా బిజినెస్ మ్యాను అమెరికా నుండి వచ్చిండని మస్తు సాటిస్ఫాక్షన్ అయ్యి సంబంధం షురూ చేయనికి చూసినావు. గా సంబంధం మీ ఆయనే ఇలా జలక్కిచ్చి చెడగొట్టిండు. గట్లెందుకు చేసిండు ఎరకైందా? నీ మీద గుస్స నీ బేటీ మీద చూపిస్తుండు. ఈడే మాయ గాలక్కి పిల్ల ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే నీ ఇజ్జతి పోయే. మీ ఆయనేగా లడికిని కిడ్నాప్ చేయించి మాకు కాకుండా పోయిండు అని తానికి ఏదో చెప్తున్నాడని వింటున్న రాగిణీదేవి ఇక వినలేకపోయింది. యూ స్కౌండ్రల్, వాట్ ఆర్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచినట్లు చెప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడింది. గా లెక్కన పరేషాన్ కావద్దు. బయటో జరగాను. గా లడికి షాదీ మిస్ అయిందని మళ్ళా జరగదని పోయి నహి. గా లడికి ఏం తెలవని పోరి కాదు. ఎవరితోనో మస్తు ఇష్కులో పడిపోయే ఉంటుంది. మజాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అట్లా చూడకు. పోర్నైనా నసిపోయిన కానీ షాదీ చేసుకొని నిజంగా సుఖపడుతుంది. గడ మీ ఆయన అమాయకుడు అనుకుంటున్నావేమో. దినం మస్తు టెస్ట్ చేస్తున్నాడని ఏంది గట్ల చూసుడు? వెరైటీ ఫిగర్లను పసందుగా. డోంట్ టాక్ రబిష్. గెట్ అవుట్ ఐసే. ఐ విల్ కిల్ యూ. సహనం చచ్చిన రాగిణీదేవి గావుకేక పెడుతూ అతని పైకి అక్కడున్న ఓ పేపర్ వెయిట్ను తీసుకుని విసిరేసింది. వాడు ఒడుపుగా తప్పించుకున్నాడు. కొట్టు చంపు పర్వాలే కానీ ఇవాళ ఫసక్ నిజం మాట్లాడితే నీకు రబ్బిష్ లెక్కనే ఉంటుంది. మరి గా ఇదాల్లో ఆ లడికి బెజవాళ్ళలో నీ డిస్టెన్స్ మొగుడు ఎవరి లైఫ్లో వాళ్ళను మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. నీవే చప్పిడి కానా చేస్తున్నావు. చప్పిడి లైఫ్ గడుపుతున్నావు. నా మాట ఇనుకో. నాతోనే ఉండిపో. షాదీ చేసుకుందాము. లైఫ్ హ్యాపీగా గడుపుదాము. దినం ఖుషీగా ఎంజాయ్ చేద్దాం.
ఏంటి ఇది గోల్డెన్ ఛాన్స్, ఏమంటావు? రే ముసలినక్క, ఏంట్రా వాగుతున్నావు? షటప్ అండ్ గెట్అవుట్ అని అంటుంటే అడ్డంగా నిలబడి బతావో బతావో అంటూ పోలీసులకు ఫోన్ చేయమంటావా అంటూ టేబుల్పై ఉన్న సెల్ను తీసుకునేందుకు కదిలింది. అడ్డంగా నిలబడ్డాడు వాడు. ఆ గుస్సానే వద్దని చెప్పేది. షటప్ అంటున్నావు, షటప్ అవుతా. మరి షట్ డౌన్ అంటున్నావు. నీ లైఫ్ నా కోసం వస్తే చేస్తానా అంటూ మీదకెళ్ళబోయాడు. వాడి కళ్ళల్లో నెత్తురు జీరలుగా వారి మొహంలో రాక్షస ఆకృతి కనిపిస్తూ ఉంటే తడబడిన రాగిణీదేవి వెనకడుగు వేసింది. ఆమెకు బీపీ అంతకంతకు పెరిగిపోతుంది. ఆ విషయం ఆమెకు తెలుస్తూనే ఉంది. దేకో రాజ్ఞి, గిట్ల పరేషాన్ ఎందుకు అవుతావు? గిడున్నది నీ ఒక్కదానివే. 3 బెడ్రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. రా, నీకు నచ్చిన బెడ్రూమ్ పోదాం. మమ్మీ మీదకు వంగి మమ్మీని మిస్హ్యాండిల్ చేయబోతున్న దృశ్యాన్ని చూస్తున్న లావణ్య ఇక ఆగలేకపోయింది. గబాన్లో తలుపు తెరుచుకొని హాల్లోనికి పరుగున వచ్చింది. వస్తూనే హాల్లో ఓ మూలనున్న ఫ్లవర్ వాజ్ అందుకొని వాడి మీదకి విసిరికొట్టింది. వాడు గురి తప్పించుకున్నాడు. రాగిణి షాక్ తిన్నట్లుగా నివ్వెరిపోయింది. వాడి పరిస్థితి అదే అయ్యింది. నీవెప్పుడొచ్చావు అని తేరుకొని గొంతు పెగుల్చుకొని అడిగింది మమ్మీ. ఈ స్టూపిడ్ ఎవడు? ఏంటిలా మాట్లాడుతున్నాడు? అసలు వీడిని లోపలికెందుకు రానిచ్చావు? ఒంటరిగా ఉన్న నిన్ను హెరాస్ చేస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేయి మమ్మీ అని టేబుల్పై ఉన్న మమ్మీ సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించింది. వాడు దాన్ని తీసుకోనీయకుండా లావణ్యకు అడ్డుపడ్డాడు. ఏందికి లడికి నీ బేటీనా? ఆమెను నిశితంగా చూస్తూ అన్నాడు. 5 సాల్ బాద్ ఎప్పుడో చూసినా. ఇప్పుడు మస్తు జవానీ రసగుల్లా లెక్క ఉంది. రే రాస్కెల్, ఏంట్రా వాగుతున్నావు? కాలికలాగా ఊగిపోతుంది లావణ్య. చంపేస్తారా? నిన్ను చంపేస్తా. పదునైదేనైనా ఉందేమోనని అటూ ఇటూ చూడసాగింది. ఏమన్నా అనుపోరి, నీ లెక్కన బహుత్ ఖుషీగా ఉంది. అయినా నేమన్నా తప్పు మాట్లాడినానా? అరే ఏక్ ఆద్మీకి ఔరత్ హో. అసలు ఈ దునియాలో బతుకున్న ఎవరికి కానీ కానా సోనా ఎట్లా అవసరమో సంసార బీగంతో అవసరం అంతా అంటున్నా. మా అవసరాలు మాకు తెలుసు. స్టూపిడ్, ఫస్ట్ యూ గెట్ అవుట్ అంటూ టేబుల్ మీద ఉన్న బాల్ పాయింట్ పెన్ను చటుక్కున అందుకుని దాంతో వాడిని పొడిచేందుకు ఉరకబోయింది. వాడు మెరుపులా స్పందించి ఆ పెన్ను లాక్కొని తన జేబులో పెట్టుకున్నాడు. స్టాడిస్ట్లా నవ్వాడు. రాగిణీదేవి శరీరం తీవ్రంగా కంపించసాగింది. ఆ కంపన కారణంగా కుర్చీలో కూలబడిపోయింది. వాడిదేం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాడి దృష్టి లావణ్య మీద పడింది. దేకోలడికి, మీ మమ్మీ సంగతి తెలుసు కదా నీకు. ఈమె సుఖపడదు, ఇంకొకరిని సుఖపెడదు. నీకెక్కడో అమెరికా బిజినెస్ మ్యాన్తో షాదీ చేయాలని చూసింది. నువ్వేం చేసినావు? నచ్చక ఉడాయించినావు. గట్లనే మీ మమ్మీ కూడా. ఏంది షాదీబీ అయినా మీ మమ్మీ మొగుడు నచ్చక ఈ సిటీ కురికొచ్చింది. గట్లు చేసుడు తప్పు కాదా? ఈ సిటీలో ఒక్కరే బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మీ మమ్మీ చూసిన జనం ఏ లెక్కన అనుకుంటున్నారో నీకు తెలియదు. గయన్నీ నీ ఎట్లా చెప్పేది నీకు? నేను సూత్తా ఇలాకనే వచ్చిన. షాదీ చేసుకొని ఏమను ఒడ్డుకు చేరుద్దామని వచ్చా. కానీ ఇవేమీ ఆమెకు చెప్పినా సమచేయటం లేదు. పాగల్ని గిసాల్సంది ఏ సుఖం లేకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారు? అంతే. కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో లావణ్య వాడి మీద కురికి వాడి జుట్టు పట్టుకొని ఈడ్చింది. చెంపలు వాయించసాగింది. వాడు లావణ్య చేతులను అందుకొని మెలితిప్పి పసుబలంతో నెట్టాడు. లావణ్య తూలి మెయిన్ డోర్ దగ్గర పడింది. అదే సమయంలో డోర్ చప్పుడు కావడం దిగ్గున లేచి డోర్ గడియ తీసింది లావణ్య. కరెంటు లేదని డోర్ తట్టాను లావణ్య అనాలనుకుని లోపలికొచ్చిన మోహన్ కనబడ్డ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీడెవడో వచ్చి మమ్మీని నన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు మోహన్ గారు. వీడిని గట్టిగా తగిలించి పోలీసులకు అప్పగించండి ప్లీజ్ అని మోహన్ని వాటేసుకుంది అంది. మోహన్కు చప్పున ఓ సందేహం వచ్చింది. లావణ్యకే వినపడేలా, మీ డాడీ మనిషా అని అడిగాడు. కాదు, వీడెవడో ఇక్కడి వాడే. మేనర్లెస్ బ్రూట్. బయటకు గంటేయండి ప్లీజ్. మోహన్ వాడిని పరిశీలనగా చూశాడు. మిస్టర్, మీరెవరో నాకు తెలీదు. ఇక్కడికొచ్చి ఒంటరిగా ఉన్న మేడం గారిని ఏమను హెరాస్ చేస్తున్నారెందుకు అని కటువుగా అడిగాడు. ఫస్ట్గా నీవెవడుగో కదా చెప్పు. గిడికెందుకు వచ్చినావు కళ్ళురుముతూ అన్నాడు. యవ్వనంలో అందం శరీర సౌష్ఠవం ఉట్టిపడుతున్న మోహన్ను అతను కొత్త డ్రెస్ను చూస్తూ ఏదో అర్థమైన వాడిలా తలాడించాడు. సమజ్గయా, నీకు నా అటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదన్నమాట. ఫ్రెష్ అండ్ యంగ్ అయితే మస్తు మజాగా ఉంటుందని డైరెక్ట్గా ఇక్కడికే రప్పించుకున్నావు అన్నమాట. మీ ఇద్దరూ కలిసి దంతాలన్నీ బయటపెట్టి వికృతంగా నవ్వాడు.
రే అంది కీచుమంది లావణ్య గొంతు. చెవులు మూసుకుంది రాగిణీదేవి. అంతే, ఒకే ఒక్క 10 పంచిలాంటిది కొట్టించాడు మోహన్ వాడి దవడ మీద. అంతే, ఆ పవర్ పంచ్కు వాడి కుడి దవడలోంచి జ్ఞానదంతాలు ఒక్కొక్కటి ఊడి బయటకొచ్చేశాయి. దిమ్మ తిరిగి తుళ్ళిపడ్డాడు. వాడితో పాటు ఆ దంతాలు నేల మీద పడ్డాయి. అప్రయత్నంగా వాటిని తన చేతుల్లోకి తీసుకుని చూసి ఉగ్రుడైపోయాడు. ఆ 2 చాలా, ఇంకా 2 ఊడగొట్టాలా? చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు. ఇలాంటి నీచ బుద్ధి ఏంట్రా నీకు? ఒంటరిగా ఉన్న ఆడవారిపైన నీ ప్రతాపం ఏది? నా మీద కొద్దిగా చూపించరా, లేవరా అంటూ వాడిని మెడ మీద ఒక మాదిరి పంచిచ్చాడు. అంతే, మళ్ళీ బొక్కా బొర్లబడి పెదవులు ఖర్చుకున్నాడు. రక్తం చిమ్మింది. చచ్చాడేమో అని అనుమానం చూసింది లావణ్య. మోహన్ వాణ్ణి అటు ఇటు కొంచెం కదిపి లేపాడు. లేస్తూనే వాడు, బేవకూఫ్ సాలే, నన్నే కొడతావా బే అంటూ మోహన్ మీదకి ఉరకబోయాడు. మోహన్ చటుక్కున పక్కకు జరగడంతో గోడకు కొట్టుకున్నాడు. నుదురు బొప్పి కట్టింది. రే సేలే, నాతో పెట్టుకున్నావు, ఇక బతకవు. ఎక్కడే ఎవరినైనా నేనెవరినో. ముర్దాక్ పేరిన్నావా? ఈ ముర్దాక్ మనిషిని నీకు తెలవదు కాని సంగతి ఇక నీకు లెక్కల్లో పెట్టుకో. ఎన్ని దివాన్లు బతుకుతావో రొప్పుతూ హుంకరించసాగాడు. చూడు, నిన్ను చితక్కొట్టేసి నీ ముర్దాక్ దగ్గరకే పంపించేయగలను. నీ లెక్క ఈ క్షణమే తేల్చేయగలను. కానీ నా వయసుకు డబల్ వయసున్నవాణ్ణి గౌరవించి ఊరుకుంటున్నా. పో మర్యాదగా బయటికి. వాణ్ణి గుంజి బయటకు నెట్టబోగా తలుపును పట్టుకొని మొండిగా నిలబడ్డాడు. రాగిణీదేవి వైపు చూసి వెకిలిగా నవ్వాడు. గిదో రాగ్ని, నీవు నేను పండిన ఫోటోలు ఆ తాన చాలా ఉన్నాయి. గవన్నీ నీ మొగుడికిస్తే నెట్లో పెడితే నీ క్లయింట్లకి నీ కూతుర్ని చేస్తూ నీ గాళ్ళకిస్తే గంతే. ఇక చూసుకోండి, నీ ప్రాక్టీస్ గారు ఫెయిల్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. నీకోసం టైం చూసుకొని వచ్చిండు ఈ బేవకూఫ్ గారు. దీంతో నన్ను కొట్టిస్తావా? చూస్తా చూస్తా, నీ లెక్క చూస్తా, షురూ చూస్తా. నీ ముంగింట టార్చర్ కాగా టార్చర్ నీకు. లావణ్య వాడి మీద కురకబోగా మోహన్ అడ్డుకున్నాడు. రే ముసలినక్క, ఒళ్ళు జాగ్రత్త. ఏంట్రా మా లైఫ్ క్లోజ్ చేస్తావా? దానికన్నా ముందు నీకు కూడా కొంచెం ఏం వాగావు, ఎలా బిహేవ్ చేసావు అంతా వీడియో రికార్డ్ చేశానురా అంటూ గబాలను వెళ్ళి కెమెరాను తెచ్చి చూపించింది. ఇది చాలరా నిన్ను జైల్లో పెట్టించడానికి? మోహన్ గారు, పోలీసులకు వెంటనే కాల్ చేయండి, క్విక్ అంది. వాడు షాక్ అయినట్టు చూశాడు. మళ్ళీ వికృతంగా నవ్వాడు. తేరుకొని, గట్లనా దేకోపోరి, నేనిడికి మీ మమ్మీ రమ్మంటేనే వచ్చిన. కలిసి బతుకుదాం, గందుకు మాట్లాడుకుందామని పిలువగా వచ్చినా ఏంది తప్ప? గని ఈడ నిన్ను చూడబట్టే ఫ్లేట్ పిరాయిస్తుంది. ఎదురు తిరిగి హోంకరించసాగాడు. మోహన్ గారు ఇంకా ఏం చూస్తారేం, వాడి సంగతి తేల్చుకా. లావణ్యలోని ఆవేశం నిగురుగొప్పిలా చేయసాగింది. మోహన్ వాడిని మిడిల్ రేంజ్లో పీకటంతో మళ్ళీ తూలి కింద పడ్డాడు. వాడి చొక్కా జేబులోంచి ఓ పెన్ డ్రైవ్ వంటిది నేల మీద పడింది. గబుక్కును వంగి దాన్ని అందుకుంది లావణ్య. ఆ వెంటనే ఏదో శంకించి వాణ్ణి చొక్కా జేబులు, ప్యాంటు జేబులు తడిమాడు. చొక్కా జేబుల్లోంచి పాస్ కార్డ్ సైజున్న కవర్ని తీసి లావణ్య వైపు విసిరేశాడు. లావణ్య చేగిచ్చుకుంది. తర్వాత వాణ్ణి లేపి బయటికి నెట్టాడు. వాడు తిట్లాంటి ఏయో పదాలను పలకసాగాడు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి మెట్లు దిగి వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలో రికార్డుగా ఉంటుందని తెలుసుకొని వెళ్ళిపో. ఇంకా ఇక్కడే ఉన్నావంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్లాట్లలోని వాళ్ళను, పొరుగున్న అపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తా. న్యూస్ ఛానల్ వాళ్ళని, పోలీసుని పిలుస్తా. తర్వాత వాళ్ళు వచ్చి నీతో ఆడుకోవడం చూసి ఎంజాయ్ చేసేలా చేస్తా. చెయ్యనా మరి? వచ్చిన పని ఇలా రివర్స్లో పోయి మరీ డేంజర్గా మారిపోవడంతో అందరినీ తిడుతూ ఛాలెంజ్లు చేస్తూ నిష్క్రమించాడు వాడు. లావణ్య చప్పున డోర్ గడియ పెడుతూ మమ్మీ వైపు చూసింది. మమ్మీ నిర్వికారంగా ఉంది. ఉద్వేగం తన్నుకొచ్చి ఏడుస్తున్న మమ్మీ దగ్గరకు పరుగున వెళ్ళి ఆమెను హత్తుకుంది. మమ్మీ, ఏంటి ఏంటి మమ్మీ ఇదంతా? ఎవడు మమ్మీ వాడు? అడుగుతూ కన్నీళ్లతో మమ్మీని తడిపేసింది. రాగిణి చెలించదు. అచేతన స్థితిలోనికి వెళ్ళిపోయిందానిలా సోఫా మీద వాలిపోయింది. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పలకలేని స్థితిలో మమ్మీ ఉండటం గమనించిన లావణ్య కంగారు పడిపోయింది. మమ్మీ, మమ్మీ చూడు మమ్మీ అంటూ భుజాల్ని కుదిపేసింది. ఫలితం లేకపోవడంతో మోహన్ గారు అంటూ భయంగా ఆందోళనకు గురై అతని వైపు చూసింది. మోహన్ రాగిణీదేవిని పరీక్షగా చూశాడు. ఆమెను ఇంకా కదిలించబోయిన లావణ్యను వద్దని వారించాడు. రాగిణీదేవి నాడీని పరీక్షించాడు. నిట్టూర్చాడు. బీపీ పెరిగినట్లయింది, స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. లావణ్య తెచ్చిచ్చిన ట్యాబ్లెట్లు చూసి, ఇవి బీపీ ట్యాబ్లెట్లు,
ఇవి డిప్రెషన్ తగ్గించేవి. ఇవే ఇప్పుడు కావలసినవి అన్నాడు. మంచినీళ్ళు తీసుకురా లావణ్య అంటూ మాత్రలను అన్ప్యాక్ చేశాడు. తర్వాత నెమ్మదిగా ఎంతో అనునయంగా పిలిచాడు. మేడం, మేడం. అదే తీరున లావణ్య పిలిచింది. మమ్మీ, మమ్మీ అని. కొద్ది క్షణాల పిదప రాగిణీదేవి మగతిగా కళ్ళు విప్పి చూసింది. చప్పున మోహన్ సైగలతో ఆ ట్యాబ్లెట్ను అందుకొని, ప్లీజ్ నోరు తెరువు మమ్మీ, ప్లీజ్ ఒక్కసారి తెరువు అంది. అసంకల్పితంగా మమ్మీ నోరు తెరిచింది. నోట్లో మాత్రలు ఉంచి మంచినీళ్ళ గ్లాస్ అందించింది. యాంత్రికంగా మాత్రలు మింగి నీళ్లు గుటకవేసి స్పృహ కోల్పోతున్నట్లుగా అచేతనమై సోఫాలో వాలిపోయింది రాగిణీదేవి. మమ్మీ అని ఆందోళనగా అరిచింది. డిస్టర్బ్ చేయవద్దని చేత్తో సైగ చేశాడు. నేను ఇక్కడనే కనిపెట్టుకొని ఉంటా. నేను రూమ్లోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలి అని మెల్లగా చెప్పాడు. తల ఊపి లేచింది లావణ్య. ఫ్యాన్ని తక్కువ వేగానికి పెట్టి తన బెడ్రూమ్లోనికి నడిచింది. సోఫా పక్కగల కుర్చీలో కూర్చున్నాడు మోహన్. మేడంను ఇబ్బంది పెట్టిన వీడెవడు? డాడీ పంపిన మనిషి కాదని లావణ్య అంటుంది. ఎన్నిసార్లు వీడు ఇక్కడికి వచ్చి ఉండుంటాడు? చాలా అసహ్యంగా, అసభ్యంగా మేడం గారిని అబ్యూస్ చేస్తున్నాడు. ఈ స్కౌండ్రల్ గార్డు గురించి డిఎస్పీ గారికి తెలిసినా వీడిక్కడికి వచ్చి ఇలా నీచంగా మాట్లాడటం ఇదే మొదటిసారా? ఇదివరకు ఇలా జరుగుంటే మేడం గారు సీరియస్గా తీసుకోలేదా ఏమీ? తీసుకుని ఉంటే వీడు ఈసరికి కటకటాల లోపల ఉండేవాడు. మేడం గారు మరా పని ఎందుకు చేయలేదు? చాలా సెన్సిటివ్ అయిన మేడం గారు వీడి మాటల్ని తేలిగ్గానే తీసుకున్నారా? తను ఒక న్యాయవాది అయ్యుండి తనకు న్యాయం చేసుకోలేకపోయారా? చట్టాన్ని అమలు చేయించే వృత్తిలో ఉండి వీడి మీద ఏ చట్టాన్ని ప్రయోగించకుండా సైలెంట్గా ఉండిపోయారా? లేక వీడు నెట్వర్క్ను చూసి వెనుకడుగు వేశారా? వీడే ఒక క్రిమినల్ గాడు, పైగా మరో క్రిమినల్ ముర్దాక్ గాడి మనిషి అంటున్నాడు. వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు చేసే పనులేంటి? ఆలోచనలతోనే కళ్ళు మూసుకుని ఉన్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. తన తలపై మృదుస్పర్శగా కళ్ళు తెరిచాడు. మోహన్ గారు, 2 కావస్తోంది. మీరు భోజనం చేయలేదు, రండి భోజనం పెడతాను అంది లావణ్య. చిరునవ్వుతో చూశాడు. ఎప్పుడూ ఆటపాటలతో సరదాగా గడిపే అమ్మాయి మనసుకు బాధ కలిగితే మౌనంగా రోధించే అమ్మాయి పోయింది. తన ఆకలి సంగతి మర్చిపోలేదన్నమాట. ఇప్పుడు నాకొద్దు లావణ్య. నీకు ఆకలి అనిపిస్తే కానిచ్చేయి, లేదు అంటే మరో గంట ఆగుదాం. అప్పుడు మమ్మీ మనతో జాయిన్ అవుతారు. మరో గంట గడిచాక అందరూ భోజనాలు చేశారు. రాగిణి తనకు ఎవరో అండగా వచ్చి కొత్త శక్తినిచ్చినట్లు ఫీల్ అయింది. ఆ ఫీల్ ఆమె మొహంలో కనపడింది ఇద్దరికీ. అది గమనించిన లావణ్యకు ఉత్సాహం వచ్చింది. మోహన్ తనకు ఎలా పరిచయమైంది, మోహన్ మంచితనము, కుటుంబ నేపథ్యము, వారందరి ఆదర అభిమానాలు విపులంగా వివరించింది. అలా వివరించి చెప్తున్నప్పుడు లావణ్య కళ్ళల్లోని మెరుపును, ఆనందాన్ని గమనించసాగింది రాగిణీదేవి. తరువాత డాడీ తనకు తన దగ్గరగా రప్పించుకొని ఏం చేయబోయింది, వచ్చిన మోహన్ ఎలా ట్రీట్ చేసింది, తర్వాత ఇద్దరు ఎలా తప్పించుకొని వచ్చింది చెప్పే ప్రయత్నం చెయ్యబోగా కళ్ళతోనే వద్దని వారించాడు మోహన్. లావణ్య ఆగిపోయింది. నిజమే, డాడీ ఇలా చేశారని తెలిస్తే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుందేమో అన్న భయం ఆవహించి తనకేదో కొత్తగా జ్ఞానోదయం అవుతున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది రాగిణీదేవి. మోహన్ వైపు ఆప్యాయంగా, కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. మోహన్ గమనించాడు. మేడం, నాదొక చిన్న మనవి. మీరు మరోలా భావించొద్దు. ప్లీజ్, ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అభ్యర్థనగా చూశాడు. చెప్పమన్నట్టు చిన్నగా తలాడించింది. మీరిక్కడ మానసికంగా చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు. లావణ్య కూడా అయ్యింది. మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఉంటే రిలాక్స్ అవ్వలేరు, మునుపటిలా ఉండలేరు. కనుక దయచేసి మీ ఇద్దరూ మా ఆత్మీయులుగా మా ఇంటికి రండి. కొన్ని రోజులు అక్కడ ఉండండి. అక్కడి వాతావరణం, మా వాళ్ళ ఆతిథ్యం వగైరాలు కారణంగా మళ్ళీ మీరు ఎప్పటిలా ఎనర్జెటిక్గా అవుతారు. మానసిక ఆనందమే కాదు, ధైర్యాన్ని నింపుకోగలుగుతారు. ప్లీజ్ కాదలకండి. లావణ్య కూడా మోహన్కు వత్తాసు పలికింది.